ఒరే సుడిగుండం, ఏంట్రా అమ్మగుండం? నా రంపను చూపిస్తావని ఇక్కడ తీసుకొచ్చేవేట్రా? తొందర పడకరా, ఇంట్లోంచి పారిపోయి వచ్చిన అందరూ ఇలాంటి రహస్య ప్లేస్ లోనే ఉంటారు. నీకు చూపిస్తాం కదా అని రమ్మనే. ఇదేదో బూతు బంగ్లాలా ఉంటే ఇక్కడ ఉన్నామంటావేట్రా బాబు? భయంగా ఉందా? భయంగా లేదు కానీ కాస్త ధైర్యం తెచ్చుకుందామన్న కాళ్ళు వణికిపోతున్నారు. అలా వణికిపోతున్నావు బాబు? అసలే చలికాలం కదా, పైపెచ్చు టెన్షను, అందుకే కాళ్ళు వణుకుతున్నాయి. నువ్వు టెన్షన్ పడకు. నీ రంభ ఎక్కడున్నా, ఈ మంగళం మొత్తం తిరిగినా, ఎక్కడో దగ్గర నీ రంభను పట్టి నీకు అప్పచెప్తాను. అందుకేరా మరి టెన్షన్ పడిపోతున్నాను కానీ మా రంభ దొరికిన తర్వాత ముందు వాటేసుకోవాలా, ముద్దు పెట్టుకోవాలా? ఎవరో సందేహాలు నీకో. నేను ప్రేమించిన అమ్మాయి దొరికితే ముద్దు పెట్టుకోవచ్చు, కౌగిలించుకోవచ్చు. అంతేనంటావా? అవునరా. ఓ గుండెల్లో గుబులుగా ఉందరా. నీకు టెన్షన్ ఏం పడవసరం లేదు. నువ్వు ప్రేమించిన అమ్మాయి రంభ దొరికి వెంటనే గట్టిగా గట్టిగా పట్టుకొని అలా కౌలించుకొని ఏంట్రు అలా ముద్దు పెట్టేసుకో. ఆ తర్వాత నా స్వామి రంగా ఏంట్రు పెద్ద అనుభవం ఉన్న వాళ్ళ ఆ విషయంలో నేను చాలా 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 పెద్దోండ్రు. ఎంతమందిని వేయించారో ఇప్పటికి? మామూలుది కాదు. 100, 2 దగ్గర 300 ఉంటాయి. మరి అంత అనుభవం ఉన్నవాడివి నీ రమీకృష్ణ నిన్ను వదిలేసి ఎందుకు పోయింది? ఎందుకు వదిలేసిపోయిందంటే అది పెద్ద విషాద గాథ. ఓరి పనికి మారేదవా, తెలుగులో చెప్పరా, అర్థం కాలేదు. ఓడి అమ్మ గొడవ, నేను చెప్పిన తెలుగులోనే రా బాబు. నాకేంటి రోయ్ ఆరమూలాల్సినట్టుందిరా. ఇంకా నయ్యం, నేను తెలుగులో చెప్పాను, నువ్వు ఎక్కడో మర్యాను కన్నడ కంగారు అంటున్నావు బాబు. సరే గాని ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు? చెప్పడానికి ఏముందిరా, నేను ప్రేమించిన రమ్య భయంకరంగా ప్రేమించాను. అది ఏం చేసింది అనుకున్నావు? వాళ్ళ చెల్లి సడన్గానే వచ్చేసింది. అదిగా అదే అదే అనుకోని వాళ్ళ చెల్లితో అంటే అది చూసి ఎవరితోడో ఎక్కడికో పోయింది రాడి అమ్మ. మంచి పని చేసింది రోయ్. సర్లే గాని అక్క పక్కన ఉండగా చెల్లిని పట్టుకుంటే ఇలాగేదో తీరుతా నీకు. సర్లే గాని నా సంగతి అలా ఉంచు. నీ రంభ ఎక్కడికి వెళ్ళింది ఏంటి అంటున్నా? నా రంభా ఒకరోజు మంచి సమయం చూసుకొని కపిలింగ ఆట ఆడుకున్నా రాండిరా. ఆడేటి
అలాంటి ఆటలాడటం నాకు రాదని చెప్పాను రోయ్. మరుసటి రోజు ఎవరితోనే పోయింది. అది ఇంకా టంక లేదు. అందుకే ఎవడో సరైన ఆటకొని చూసుకొని రై 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 వెళ్ళింది ఎలా నిజమేరా. ఇప్పుడు నేను అన్నాట్లో నేర్చుకొని వచ్చాను రోయ్. నా ఎదురింటి ఆంటీ అన్నాట్లో నేర్పింది, అందుకే నా రాంబాన్ని ఎదుక్కుంటూ వచ్చాను. నువ్వు అన్నాట్లు ఎక్కడ నేర్చుకున్నావు రా బాబు? నా ఇంట్లో ఎదురుగున్న ఆంటీ నేర్పిందిరా. అయినా నువ్వు చాలా అదృష్టవంతుడు రా. అంత అనుభవం ఉన్న ఆంటీ ఎక్కడ నాకు మాత్రం దొరకలేదురా. చాలా అదృష్టవంతుడు. నేను మంచి అందగాని రోయ్. ఆ ఆంటీలతో పాటు అమ్మాయిలు కూడా ఎగిసి పడుతున్నారా బాబు. ఆ మాట అనుకురా బాబు, నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు అందగోడు అంతే నానేటిది చెప్పు. అందులో అనుమానం లేదు రోయ్. నేను సినిమా హీరోలా ఉంటామని నాగమని నవ్వుతూ చెప్పిందిరా. వాళ్ళ మాటలే విను. వాళ్ళు ముందు అలాగే చెప్తారు. లాగిన తర్వాత అప్పుడు నీకు 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 తెలుస్తుంది. నీకెందుకురా అంత కుళ్ళు బుద్ధి? నేను అందగానే కదా. నాకెందుకురా కదవా? నీ మీద నాకెందుకున్నావు? నేను నీకు నిజం చెప్పాను. అందంగా ఉన్నావు, మందంగా ఉన్నావు అని ఆ రోజు చెప్పిన మాటలు విన్నావు అనుకో, నాకు రాజ్యా అయిపోతావు. ఎందుకంటే నీకంతా ఎంతైనా 1% చిన్నదే అని ఉంటాను. అందుకే కానీ ఇంతకీ ఏం చేద్దాం చెప్పు. ఏం చేస్తావు? నీ రంభనే నా రమేకృష్ణ ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి తిరిగి దొరికిన తర్వాత సాగు రంభకి రమేకృష్ణకి అయిపోతే సరే పదరోయ్, ఇద్దరం కలిపి ఎదుగుదాం. సరే పదా. రింగుల
మహంకాళి, ఏమిటి అంత సీరియస్గా ఉన్నావు? వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ యుగేందర్. ఏంటి నీ విశేషాలు? నా విశేషాలకేం కానీ ఎందుకు నువ్వెలా ఉన్నావు? నీకంతా ఓకే కదా? నాకంతా ఓకే యుగేందర్. కాకపోతే ఈ మధ్య ఒక అవిరేగాడు కంటిలో నలుసులా మారి కలతలు పెడుతున్నాడు. ఎవడాడు? వాడెవడో నాకు ఇప్పుడే చెప్పు. నీ దారికి అడ్డు రాకుండా నేను చూస్తాను. అక్కర్లేదు యుగేందర్. నాకు నష్టం కలిగించిన వాడిని కసిదీర చంపి నా కక్ష నేనే చల్లార్చుకుంటాను. ఓకే మై డియర్ కాళీ, అయినా నువ్వు తలుచుకుంటే ఎలాంటి వాడినైనా సరే మాడి మసి చేసేస్తావు కదా. లేదు యుగేందర్, నువ్వు నాకు ఎన్నోసార్లు సాయం చేసావు. ప్రభుత్వంతో మాట్లాడి నన్ను ప్రభుత్వం నుంచి కాపాడావు. అలా అనుకుంటే నువ్వు కూడా నన్ను పలుమార్లు కాపాడవు కదా కాళీ. అలాగే ఇప్పుడు కూడా నేను నీ అవసరం ఉండి ఇక్కడికి వచ్చాను. వాట్? రాజధానిలో కూర్చొని రాజకీయాన్ని శాసించే నీకు నేను సాయం చేయాలా? ఏటి యుగేందర్, నేను చేయగలిగితే తప్పకుండా చేస్తాను. ఒక మనిషిని కిడ్నాప్ చేయాలి కాళీ. కిడ్నాప్ చేయాలా? ఎవరు? ఆ దురదృష్టవంతుడు. ఇప్పటి వరకు అదృష్టవంతుడే, కానీ ఇప్పటి నుంచి అదృష్టవంతుడు ఎలా అవుతాడు? ఎందుకంటే మన చూపు వాడి పైన పడింది కదా. ఖచ్చితంగా దురదృష్టవంతుడే అవుతాడు. నువ్వు ప్రత్యేకంగా పని పెట్టుకొని వచ్చావంటే ఆడెవడో బిగ్ షాట్ అయ్యిండు అంటాడు. మిస్టర్ కాళీ, నీకు తెలుసు కదా తన నటనతో నవరసాలు పండించి తన స్టెప్పులతో కుర్రకారుని ఉర్రో తొలగించి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న సినీ హీరో కుమార్ రాజా. తెలుసు కదా? వాట్? కుమార్ రాజాని కిడ్నాప్ చేయాలా? అతను కిడ్నాప్ చేస్తే మన అమ్మాయిలు ఊరుకుంటారా? ప్రాణం తీస్తారు. ఏంటి? అరక్షణంలో అల్లకొల్లాలను సృష్టించే ఈ అడవి దొంగ ఇంతటి పిరికివాడా? నేను అసలు అనుకోలేదు. పిరికితనంతో అనలేదు యుగేందర్. ప్రజల్లో అతనుకున్న అభిమానంతో ఈ మాట అన్నాను. ఆల్ రైట్ మిస్టర్, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు అవన్నీ మర్చిపో. ముందు నేను చెప్పినట్టు కుమార్ రాజాని కిడ్నాప్ చేసి బంధించు. నీకెంత డబ్బు కావాలంటే నేను ఇస్తాను. ఇప్పుడు డబ్బు సమస్య కాదా యుగేందర్? ఇక నువ్వు ఏ సమస్య గురించి మాట్లాడుకు. నీకు నేను చెప్పిన పని చేస్తే ₹1,00,00,000 ఇస్తాను. ఓ మై గాడ్, ₹1,00,00,000? ఎస్ మిస్టర్ కాళీ, నేను చెప్పినట్టు నువ్వు కుమార్ రాజాని బంధించి కిడ్నాప్ చేస్తే అక్షరాల నీకు ₹1,00,00,000 ఇస్తాను. ఓకే యుగేందర్, నువ్వు ఇచ్చే డబ్బుల కోసం కాకపోయినా మన ఇద్దరు స్నేహం కోసమే నీ పని చేస్తాను. నాకు తెలుసు కాళీ, ఈ యుగంలో అడిగితే నువ్వు ఏది కాదని వల్ల నాకు తెలుసు. కానీ ఒక మాట యుగేందర్, నేను కుమార్ రాజాని కిడ్నాప్ చేస్తే ఈ నగరంలో జరిగే గొడవలకి అరికట్టు వచ్చిన బాధ్యత నీదే. అవన్నీ నేను చూసుకుంటాను కాళీ, నువ్వు ఆ విషయం మర్చిపో. నేను చెప్పిన పని చేయి. చాలా కాలం తర్వాత నా దగ్గరికి వచ్చావు, నా పారితోషం అందుకో. ఓకే కాళీ, నేను కాదంటాను. ఎగిరే వచ్చింది కట్టలే కథం తొక్కే సునామీ తెచ్చింది. వెలుచి తగ్గది ఎనర్జీ అదిరే అందాలున్న తుఫానులే అమ్మాడి. తక్కున చూసిందో హై పల్సే పాడి పొయలే చేపలకే నేర్పించులే. కలకే కలరేసే జిల్లే
హలో డియర్, ఏంటి అంత దీక్షణంగా చదువుతున్నావు? వాట్స్ అయినా కామసూత్రాలు. మై గాడ్, చాలా అడ్వాన్స్గా ఉన్నావు మాట. ఒంటి మీదకి వయసు వచ్చి జంట కోసం గంట కొడుతుంటే ఇలా కామసూత్రాలు చదవకుండా రామాయణ మహాభారతాలు చదవమంటారా ఏంటి? మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? ఏంటి మొదలుపెట్టేది? రామాయణమా? కాదు, రామాయణం. అసలు నీకు ఈ ఉద్యోగం ఇచ్చింది నేరస్తుల్ని బంధించడానికా లేకపోతే ఇలా కన్నపిల్లల్ని కౌగిల్లో బంధించడానికా? నాకు నేరస్తులను బంధించడం తెలుసు, నీలాంటి అందమైన అమ్మాయిలకి అమర సుఖాలు అందించడము తెలుసు. అమ్మో, నీ వాళ్ళకం చూస్తుంటే రోజుకొక రోజుతో దుకాణం పెట్టేటట్టే ఉన్నావు. నిన్ను భరించడం నా వల్ల కాదు బాబు, పక్కకు పో. కోపం వచ్చిందా? రాదా మరి? నిన్ను నీ కోపం తగ్గించాలంటే ఏం చేయాలో చెప్పు. గట్టిగా 100 ముద్దులు పెట్టి నీకు ఇచ్చినా? అమ్మో ఛీ, అన్ని చిలిపి మాట. నువ్వు పోలీస్ ఆఫీసర్వి కాదు, పోకిరి పిల్లాడివి. అందుకే అందమైన డ్రెస్సులు వేసుకొని అమ్మాయిలకి లైన్ వేస్తూ ఉంటాను. నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. నువ్వు ఎందుకు ప్రతాప్ ఎప్పుడు యూనిఫామే వేసుకోలేదు? ఒకవేళ నీ గ్లామర్ తగ్గిపోతుందని భయమా? అదేం కాదు రేఖ, నేను ఎస్ఐ డ్రెస్సులు వేసుకోవడానికి మామూలు ఎస్ఐని కాదు, స్పెషల్ ఆఫీసర్ని, సీనియర్ ఏజెంట్ని. ఇంతకీ మన పెళ్ళెప్పుడు? అయినప్పుడే. అంటే నీకు మనకి పెళ్లి తొందర లేదా ఏంటి? ఏ నీకు మాత్రం తొందరగా పెళ్లి చేసుకుని 100 మందిని కనేయాలని అర్థం? అలా ఏమీ కాదు, మా అన్నయ్య మనకి తొందరగా పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అయితే ముహూర్తాలు పెట్టించమని చెప్పు. నీకు నాకు కూడా నీ ఒంపు సొంపులు వయ్యారాలతో సయ్యాటలాడాలి, నాకు సరదాగా ఉంది. అమ్మో, నీ వాళ్ళకం చూస్తుంటే రోజుకొక మంచం ఎర్రగొట్టేటట్టే ఉన్నావు. తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా, తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ, హంసలన చెరుకోన కోరికల తీరానా, పిలుపే ప్రియం ప్రియం తక్కదిమి తపనే తలాంగు తోం తోం తోం, ఇంద్రధనుసు మంచం నిమ్మంది వయసు లంచం, పిల్లని మళ్ళీ పెంచం అది అడిగను మరి కొంచెం,
సంధ్య వేళ వనిత చీర మాడతా చక్క చేసి ఒక్కటావనా మీద పడనా నీ గడవనా అన్ని ఎదరాగాలా రగిలే గులాబీవే మద నుడి సబకే జవాబువే శోభనాల బాల ముందుంది ఇంక చాలా జాజుల మజాల పూగంధం పోయాలా తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ చేయమన్నది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము రేకుతారా సిపతిని సకాలికేరా రేఖ నిన్ను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు ప్రతాప్, ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది? మీ అన్నయ్య నిజాయితీ గురించి నాకు ఒక సందేహం వచ్చింది. అతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయని తెలిసింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? మా అన్నయ్య మంచివాడి కాదని నీ అభిప్రాయం? అబద్ధం చేసుకోక రేఖ, ఈ మధ్య మా ఆఫీసులో ఒక ఫైల్ వచ్చింది. ఆ ఫైల్లో మీ అన్నయ్య గురించి సంబంధించిన అనేక నేరాలు ఉన్నాయి. చూడు ప్రతాప్, మా అన్నయ్య అంటే ఎవరో గిట్టని వాళ్ళు ఆయన మీద అలాంటి ఆరోపణలు చేసి ఉంటారు. కానీ నిజానికి చెప్పాలంటే మా అన్నయ్య దేవుళ్ళ. నీ నమ్మకం నిజమైతే నాకు అంతకంటే సంతోషించాలని ఏమీ లేదు. నీకు తెలుసు కదా, అయినా నీ నీతికి నిజాయితీకి ప్రాణం ఇస్తానని. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేను మా అన్నయ్య బుద్ధిమంతులు కాదనా? అబద్ధం చేసుకోక రేఖ, నిజమేంటో తెలుసుకుందా నిన్ను అడిగిన తప్ప నీ మనసును ఒప్పించాలని కాదు. అయినా ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు అబద్ధం చేసుకోకు. నా ఇందాక నువ్వెందుకు అడిగావన్నది నాకు అనవసరం. కానీ ముందు నిజాలేంటో తెలుసుకో. ఆగు రేఖ, నిజమేంటో నేను తెలుసుకుంటాను. అప్పటిదాకా నీ మనసు పాడు చేసుకోవడం మానేసి మన యొక్క పెళ్లి గురించి ప్రేమ గురించి ఎక్స్ట్రాగా కలగలు మళ్ళీ ಮಲರ್ಮಣಿ ಚೆಂಡುಗಳು ನಿಮ್ಮಡಿ ಚುಂಡುಗಳು ತೆಂಟಿಡಿಮೆ ತುಂಬ ಗಂಡುಗಳು పొంగిన తుండుಗಳು ఆరింటికోసారి ఏడింటికోసారి ఒకటింటికోసారి పడుకుంటే ఓసారి మెట్టుకుంటే ఓసారి ఎన్నికోసం కూర్చుంటే ఓసారి ఏళ్ళు రుక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి నువ్వు పక్కనుంటే బ్రతొక్కసారి వచ్చుండాయి ఫీలింగ్ సో వచ్చుండాయి ఫీలింగ్ సో వచ్చి వచ్చి చెప్పేస్తున్నాయి ఫీలింగ్ ఫీలింగ్ వచ్చుండాయి ఫీలింగ్ సో వచ్చుండాయి ఫీలింగ్ సో వచ్చి చెప్పేస్తున్నాయి ఫీలింగ్ ఫీలింగ్ చిల్లతే ఓసారి పోతే ఓసారి చాకుమాటుగా చెయ్యతే ఓసారి పూరతే ఓసారి నగడతే ఓసారి చాట సీత చీర కట్టతే ఓసారి ఒళ్ళు ఇసుకుంటే ఓసారి ఓసారి ఇంగ్లీష్ మొత్తుంటే ఓసారి ఓసారి నీళ్ళు తోడుతుంటే నిజంగా ఓసారి వచ్చుండై ఫీలింగ్ వచ్చుండై
ముసలెత్తుకు గుర్తొచ్చినప్పుడు రెండు చేతులకి గుడ్డు ముంచినప్పుడు గడ్డు కట్టుకొని పడుకున్నప్పుడు అలసిపోయిన ఆవరించినప్పుడు వచ్చుండై పీలి వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ మాఫియా లీడర్ యుగేందర్ కి వందనం అభివందనం. ఎవరు నువ్వు? చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నా పేరు రాణా. నీ రహస్యాన్ని తెలిసిన వాడిని. నీలాగే చీకటి సామ్రాజ్యానికి చక్రవర్తిని. అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీతో కొన్ని జమా ఖర్చు తేల్చుకోవడానికి కట్టుకొని మరీ వచ్చా. నీలాగా పని పాట లేని వాళ్ళతో మాట్లాడే ఓపిక తీరిక నాకు లేవు. నువ్వు వెళ్ళొచ్చు. పని పూర్తి కాకుండా వెళ్ళడం ఈ రాణా చరిత్రలోనే లేదు. చెప్పాను కదా, పని పాట లేని వాళ్ళతో మాట్లాడే అలవాటు నాకు లేదండి. నేను పని పాట లేనివాడిని కాదు, నీ పని పట్టాలని వచ్చిన వాడిని. మహా అనుకున్న వాళ్ళే నా పని పట్టాలని చూసి పరలోకానికి పైనం పెట్టారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నేను వాళ్ళంటి వాజంను కాదు యుగేందర్. నీ పాపాలు కూడా పగలగొట్టి నీ అంత చూడాలని ఆరాటపడుతున్నా సూర్యుండి. అసలు ఏమనుకుంటున్నా నువ్వు? ఈ గురుని గురించి తెలిసే వచ్చావా? నేను ఇక్కడ చిటికేశానంటే అక్కడ అసెంబ్లీలో అల్ల కొల్లాలం అయిపోతుంది. నేను కనుసైగా చేశానంటే పార్లమెంటు స్తంభించిపోయింది. అలాంటి నా ముందు నిక్కుట్టి చూపించావంటే మక్కలు ఎరగ తీసేస్తా, జాగ్రత్త. మిస్టర్ యుగేందర్, నాకు నీ గురించి తెలుసు, నీ బలగం గురించి తెలుసు, కానీ నా గురించే నీకు తెలీదు. నేను తలుచుకుంటే తెల్లవారేసరికల్లా వల్లకాడికి పంపించగలను. చూడు మిస్టర్, ఆ వల్లకాటిని కూడా అక్రమంగా ఆక్రమించుకొని ఫ్లాట్ల రూపంలో అమ్ముకున్న గనుని నేను. నీలాంటి ఊరు కుక్కలు నన్నేమీ చేయలేవు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని కోట్లు గడించినా నేను పట్టించుకునేను. కానీ నాకు తీరం ద్రోహం చేసి నీ చావుకి నీవే ముహూర్తం పెట్టుకున్నావు. వాట్ మిస్టర్ రానా, ఇప్పుడు నేను చూడటమే నేను ఫస్ట్ టైం. అలాంటిది నేను నీకు ద్రోహం చేయడం ఏంటి? కట్టుకథలు చెప్తున్నావా? ఆ విషయానికి వస్తున్నా యుగేందర్. అనుష తెలుసా నీకు? అనుషనా? ఏ అనుష? అప్పుడే మర్చిపోయావు యుగేందర్. ప్రేమించాలని నమ్మించి ఆమె శీలాన్ని కూడా దోచుకొని నిర్దాక్షిణంగా చంపేసావు చూడు, ఆ అనుష. ఆ అనుషనా? ఆమె నీకెలా తెలుసు? ఎందుకు, నీకేమవుతుంది ఆమె? ఆమె నా చెల్లెలు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఈ ఊర్లోని డాక్టర్ కోర్స్ చదువుతూ నీ మాయలో పడి నిర్దాక్షిణంగా బలైపోయింది. ఓహో, ఏం చేయమంటావు రామా? ఆమె చాలా అందంగా ఉంది, అందుకే దాన్ని అనుభవించాను. తర్వాత పెళ్ళి అని నన్ను చావగొట్టింది, అందుకే పైకి పంపించేశాను.
కష్టపడి పెంచి పోషించినట్లున్నావు. ఓ 10 లక్షలు పారేస్తాను, తీసుకుపో. మిస్టర్ యుగేందర్, నువ్వు నాకు 10 లక్షలు ఇవ్వడం కాదు, నేనే నీకు 10 కోట్లు ఇస్తా. నా చెల్లి నాకు తిరిగి ఇవ్వగలవా? అది నీకు చేత కాదు, అందుకే నాకు చేతనైంది నేను చేస్తా. హ, నా కాలి గోటి ఎంట్రుకులు కూడా పీకలేవు నువ్వు. నేను తలుచుకుంటే ఈ క్షణమే నిన్ను నా పాత వేయగలను. నువ్వు అంత తేలిగ్గా చావకూడదు. నిన్ను రోజుకో రకంగా హింసించి నిన్ను అంతం చేసి అమ్మ రాక ఏమంటావు? ఏంటమ్మా అలా? అమ్మ రాక ఏంటమ్మా అలా ఉన్నావు? అన్నయ్య, నేను జీవితంలో ఊహించలేని నిజం తెలిసింది అన్నయ్య నాకు. అందుకే అన్నయ్య ఇలా ఉన్నాను. ఏంటమ్మా నిజం? అన్నయ్య, అనుషాన్ని చంపింది నువ్వేనా? అనుష్కానా? అది నీ ఫ్రెండ్ కదే, నేనెందుకు చంపుతాను? అన్నయ్య, ఇంకా బుకాయించాలని ప్రయత్నించుకో, నేనంతా విన్నాను. అంటే ఇప్పుడు దాకా గోడ చోట నుండి మొత్తం వింటున్నావు అన్నమాట. అయితే నిజం తెలిసిందిగా, ఎందుకు ఇంకా నన్ను నిలదీస్తున్నావు? నువ్వు ఇంత దుర్మార్గుడవని నేను అసలు కళ్ళు కూడా ఊహించలేదు అన్నయ్య. చూడరేక, నేను బ్రతికే ఈ సొసైటీలో అవన్నీ సర్వసాధారణం. అందుకే నువ్వు విన్నది విన్నట్టుగా మర్చిపో. ఎలా మర్చిపోఉంటావు అన్నయ్య? పవిత్రంగా ఉండే అనుషను, పావురంలో ఉండే అమ్మాయిని నీ చేతులారా అలా నాశనం చేసి చంపడానికి అసలు నీకు ఈ చేతులు ఎలా వచ్చాయిరా? నేను చెప్పేది విను. అది బ్రతుకుంటే నా ప్రాణానికే ప్రమాదం. అందుకే దాన్ని లేపేశాను. రోజు ముసుకుని లోపలికి వెళ్ళు. నరేంద్ర, జీవా, మీకోసం ఎదురు చూస్తున్నాను. రాత్రి దొంగ నోట్ల మార్పిడి చాలా చక్కగా జరిగింది యుగంధర్. అవును బాస్, 3వ కంటికి తెలియకుండా దొంగ నోట్లు వారికి అందించాం, డబ్బు తెచ్చి మన కొంపలో పరిచాం. వా, సూపర్ రా, సూపర్, చాలా చక్కగా చేశారు. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. రాత్రి పంజాబ్ నుండి సికిందర్ ఫోన్ చేశాడు. వాడికి అర్జెంటుగా ₹1,00,000 దొంగ నోట్లు కావాలంట. అదేముంది బాస్, వాడు అడిగిన దొంగ నోట్లు వారికి వారం రోజులు వారికి అప్పచెప్పేయచ్చు. నో నో జీవా, వారం రోజులు కాదు, వాడు మనకిచ్చిన గడువు 3 రోజులు మాత్రమే. అదేముంది బాస్, మన వర్కర్ల చేత రాత్రి పగలు కష్టపడిస్తే 3 రోజులు ఇంకా 2 రోజులు వాడు అడిగిన దొంగ నోట్లు వారికి అప్పచెప్పేయచ్చు. అదే తప్పు జీవా. మన వర్కర్ చేత మనం రాత్రి పగళ్ళు కష్టపడి పని చేయించకూడదు. అలా పని చేస్తే మొండికేస్తారు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. యుగంధర్, దొంగ నోట్ల మార్పిడి సంబంధించిన మార్పులన్నీ నువ్వే చూసుకుంటున్నావు కాబట్టి నీకు ఎలా వీలైతే అలా చెయ్యి యుగంధర్. మరి సంగ్రామ్ సింగ్కి మన సరుకు ఎలా అందిస్తాం బాస్? నీకు అబ్బాయి ఒక్కర్లేదు శివా. ఈ రాష్ట్రంలో మనకంటే త్వరగా సరుకు సప్లై చేసేవారు ఎవ్వరూ లేరు. ఒక్కరున్నారు, వాడే సికిందర్. వాడు కూడా ఈ మధ్య దొంగ సరుకులు బాగానే పంపిస్తున్నాడు బాస్. జీవా, వాడు బొందలే. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు రోజు నెలంతా కష్టపడినా సరే 25 లక్షలు కూడా వాడు ప్రింట్ చేయలేడు. వాడి గురించి నాకు తెలియదా? ఏం మాట్లాడుతున్నారు? కానీ మనకంటే ముందు సరుకు త్వరగా సప్లై చేయాలంటే వాడు మరో జన్మ ఎత్తాలి. అవును బాస్, మీకు ఒక సంగతి చెప్పడం మర్చిపోయాను. మన దగ్గర పనిచేసే పీటర్ గారు ఈ మధ్య మన గురించి పోలీసులకి సమాచారం ఇస్తున్నాడని. వాట్? ఆ పీటరగాడా? వాడంతటి మనగాడయ్యాడా? అవును యుగంధర్, ఆ మధ్య 2 టౌన్ ఎస్ఐ మన మామూలు కోసం వచ్చినప్పుడు మాటల సందర్భంలో ఇదే విషయం చెప్పాడు. అవును బాస్, మీరు వాడిని పనిలోంచి తీసేసి కాడి నుంచి కూడా వాడు మన మీద పగబట్టి మన గురించి లేనుకుపోని చాడీలన్నీ కూడా చెప్తున్నాడు అంట.
చూడజేవా, అప్పుడు వాడిని ఉద్యోగంలోంచి మాత్రమే తీస్తాం, కానీ ఇప్పుడు వాడి ప్రాణాలు తీసేస్తాం. యుగంధర్, నువ్వు ఇప్పటి నుండి మన జగ్గు ఖాళీగాన్ని జాగ్రత్తగా చూసుకో. ఓకే కాళీ. వారిని అదుపు చేయడానికి మన దగ్గర ఒక మార్గం ఉంది బాస్. ఏంటి ఆ మార్గం? వారికి ఒకటి బొట్ట బొమ్మ లాంటి చెల్లి ఉంది బాస్. దాన్ని తీసుకొచ్చి మన బంగ్లాలో పరిస్తే వాడే నోరు మూసుకొని ఉంటాడు కదా. ఏమిటి జీవా, మనకే ముప్పు రాదు కదా. వాడికి అలాంటి ముప్పేం లేదు బాస్. ఆ అమ్మాయిని తీసుకొచ్చి మన కొంపలో పరిచి ఆ అమ్మాయిని మనం బంధిస్తే ఆటోమేటిక్ గా వాడే మనకి అదుపులోకి వస్తాడు కదా. జీవా, కరెక్ట్ జీవా నువ్వు చెప్పేది. ఆ పని ఏదో తొందరగా చేయి. ఆ పీటర్ గారిని ఎక్కడ లాక్ చేయాలో అక్కడ లాక్ చేద్దాం. అలాగే బాస్. గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. కళ్ళు ఊగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఊర్వశివో నువ్వు, రాక్షసివో నువ్వు, ప్రేయసివో నువ్వు నా కన్నకి. ఊపిరివో నువ్వు, ఊహలవో నువ్వు, ఊయలవో నువ్వు నా మనసుకి. నిధుల దాటి కలలే పొంగే, పెదవి దాటి పిలుపే పొంగే, అదుపు దాటి మనసే పొంగే నాలో. గడప దాటి వలపే పొంగి, చెంప దాటి ఎరుపే పొంగి, నన్ను దాటి నీరే పొంగి, నీ కంటి ఊసలు. రంగులవో నువ్వు, రంగులవో నువ్వు, దిక్కులవో నువ్వు నా మనసుకి. తుందిరవో నువ్వు, తుందరివో నువ్వు, కొందరివో నువ్వు నా ఎరుకే.
రండి యాక్షన్ రెడీ టేక్ రెడీ నిత్యమా వస్తవా ముదులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్ముగా మదిలో మెరుపులు ఎదలో పరుగులు గుండె బావి తోడుకుందమా ఇరు దాహం తీర్చుకుందమా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్ముగా వేసవిలో నిన్ను చూస్తుంటే చలి వేస్తున్నది చలి అంటే ఇది తాజ్ మహల్ చేరుకుందమా లవ్ గజల్ పాడుకుందమా చంద్రమండల వీధుల్లోన చెలియా మీటే అవుదామా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్ముగా నిత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తా
చొరవ ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా వెల్కమ్ కుమార్ రాజా, వెల్కమ్. ఎవరు నువ్వు? ఏమిటి ఇదంతా? ఇంకా అర్థం కాలేదా? మేమే కిడ్నాప్ చేసాం. మేము దయ తలిస్తేనే నువ్వు బయటికి వెళ్ళేది. ఇది అన్యాయం. రాత్రి నా దగ్గరకు అభిమానులు అంటే వచ్చి మత్తు మందు వాసన చూపించి నన్ను కిడ్నాప్ చేస్తారా? తప్పు లేదు కుమార్, నిన్నడ్డు పెట్టుకొని చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మాకు. అందుకే నేను తెలియకుండా కిడ్నాప్ చేశాం. నన్ను మీ దగ్గర ఎన్నాళ్ళు ఉంచుకుంటారు? మా పని పూర్తయినంత వరకు. అంటే మీ పని పూర్తి కాకపోతే నన్ను వదిలిపెట్టరా? కంగారు పడకు కుమార్, నీ ప్రాణానికేమీ అపాయం లేదు. అవును కుమార్, నీకిక్కడ ఏమీ ఇబ్బంది ఉండదు. మందు మగువుతో హ్యాపీగా ఉండొచ్చు. నీకేమైనా మతిపోయిందా? నేను లేకపోతే సినీ పరిశ్రమకి అనేక కోట్ల నష్టం వస్తుంది. మాకు తెలుసు కుమార్, మా నష్టాన్ని మీరుగానే పూరిస్తారా? కష్టమైన నష్టమైన మేం చెప్పినట్టు చేయవలసిందే నువ్వు. అసలు ఎవరు నువ్వు? నన్ను కిడ్నాప్ చేయాలన్న దిక్కిమాల ఆలోచన నీకెందో వచ్చింది? మహాకాళి పేరు వెళ్ళదా కుమార్? ఆ మహాకాళి నేనే. మా భాష కోపం వస్తే ఈ దేశమా అడిగిపోతుంది. మై గాడ్, నరరూప రాక్షసుడైన మహంకాళికి నేను ఇప్పుడు బందీనన్నమాట. నరరూప రాక్షసులన్న మాట నీకు తెలుసు అన్నమాట. బాస్, నీ పేరు వింటే ఏడ్చే పిల్లలు నోరు మూసుకొని కూర్చుంటారు. కాళీ, కాళీ, నన్ను అడ్డం పెట్టుకొని నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? డబ్బు అయితే చెప్పు, ఎంత కావాలో నేను ఇస్తాను నీకు. డబ్బు కావాలంటే నిన్ను కిడ్నాప్ చేయ అవసరం లేదు కుమార్. ఏ బ్యాంక్ లో దోచుకుంటే సరిపోతుంది. బాస్, 8 గంటల లోడు ఫుల్ అయింది బాస్. జగ్గు, నువ్వు వెళ్ళి 8 గంటల లోడు 4వ చెక్ పోస్ట్ దాటించి సంపాగడికి అప్పచెప్పు. వెళ్ళొస్తాను బాస్. కాళీ, ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని నేరాలు చేసినా ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలిపెట్టింది. కానీ ఇప్పుడు అలా కాదు. నన్ను నిర్బంధించి చాలా పెద్ద నేరం చేశావు. ఇక్కడైనా నువ్వు మారు, లేదంటే చాలా ఇబ్బంది పడతావు. పగడ్బందీగా ప్లాన్ వేసి పట్టుకున్నది నిన్ను వదిలేయడానికి కాదు కుమార్ రాజా. మీరు చెప్పినట్టు వినడం తప్ప నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు కాళీ. ఇకనైనా మించిపోయింది లేదు. నన్ను విడిచిపెట్టు. ఆ సంగతి నాకు తెలుసు కుమార్. ఆట మొదలైందని వేట మధ్యలో వదిలేసి ఈ కాలికి అలవాట్లేదు.
సరే కాళీ, నీకేం కావాలో చెప్పు. ప్రభుత్వంతో నేను మాట్లాడి నీ కోరిక నెరవేరేలా నేను చేస్తాను. అక్కర్లేదు కుమార్, ప్రభుత్వంతో మాట్లాడి అటు ఇటు నేనే తెలుసుకుంటాను. ఈ సహాయం నాకు అవసరం లేదు. నువ్వు మొండి మనుషులు కాళీ. ఈ మొండితనమే నీకు చాలా ఇబ్బంది పెరుస్తుంది. ఇకనైనా నువ్వు మారు. చావుకు భయపడేవాడిని కాదు, అయితే ఏనాడు ప్రభుత్వానికి లొంగిపోయి ఉండేవాడిని. కానీ నాకు ప్రాణం మీద ఆశ లేదు, ఈ సమాజం మీద కసి తప్ప. అందుకని అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటావా? నీకు సమాజం మీద కసి ఉండడం కాదు, మొత్తం మానవ జాతికే నీ మీద అసహ్యం పెంచుకొని ఉంది. అసలు నేను రక్తం తాగే నరలోప రాక్షసంగా మారానంటే దానికి కారణం ఎవరు? ఈ మనుషులు, ఈ సమాజం. నేను తక్కువ జాతి వాడిగా పుట్టడం నా తప్ప? తరిమి కొట్టింది ఈ సమాజం. ఇటువంటి మాటలతో నన్ను గాయపరిచింది. ఎవరో కొందరు చేసిన తప్పుకు మొత్తం మానవ జాతిని అసహించుకోవడం చాలా కరెక్ట్ కాదు. ఎప్పుడో నీకు అన్యాయం జరిగిందని ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించడం కూడా మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు ఎన్నుకున్నటువంటి మనిషే కదా. చూడు, ప్రభుత్వాన్ని ఇందాక ఒక మాట అన్నావు, చూడు ప్రభుత్వం నిన్ను వదిలేస్తుందని. అవును, ప్రభుత్వానికి నేను ఇచ్చే కానుకలు, మంత్రికి నేను ఇచ్చే కోటి రూపాయలు. అవినీతి పరులు ప్రజల్లో ఉండొచ్చు, ప్రభుత్వంలోనే మరి కొందరు ఉండొచ్చు, కానీ నువ్వు నిజాయితీ పరుడు అని నీ గుండెల మీద చేసుకొని చెప్పగలవా? కానీ చెప్పలేను. ఎందుకంటే నేను నిజాయితీ పరుని కాదు. అలా ఒప్పించడం నా సమ్మతం కాదు. నిన్ను ఒప్పించడం నాకు ఇష్టం లేదు. అందుకే అన్నీ మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకో. లిల్లీ, 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 ఇతను మన అతిథి. నీ అంద సందాలతో ఆనందపరచు. కాటుగా కళ్ళతోటి కాటే వేసావే, నువ్వు సుట్టిగా చూసి దిల్లు టైట్ చేసావే, మంత్రాలేవో వేసి హ్యాకే చేసావే, ఎలికేట్ మైండ్ మొత్తం బ్లాకెట్ చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా, చాకెట్టు గుంజుతున్న సంచి కూరలాగా, నన్నేడిపిస్తున్నావే కిల్లా కిల్లా కొట్టుకున్నా. జుట్టు చూసి పాడిపోయానే, బొంగులో మాటలిని పాడిపోయానే, రంగుల కొంగు తాకి పాడిపోయానే, గాలి సోకితేనే చచ్చిపోయానే. It's a
గాలిని పడిపోయానే రంగుల కొంగు తాకి పడిపోయానే గాలి సోకితేనే చచ్చిపోయానే రాధికా 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 ఇంద్రకాయనగా కిందిగా మీదిగా రాధికా 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 ఉంచగా తెలిసిగా ఆటలేందే ఇక దేవుళ్ళ లాంటి మనిషిని కిడ్నాప్ చేసి దయ్యంలో ఆలోచిస్తున్నావా మహంకాళి? ఎవరు నువ్వు? పిచ్చి పిచ్చిగా వాగితే పేగలు తీసి మెల్ల వేసుకుంటాను. అంతటి మనగాడువా నువ్వు? గతంలో నిన్ను చాలా సార్లు నీ గుణపాఠం నేర్పించాను, గుర్తుకు రాలేదా? అంటే నువ్వు నువ్వు ఎస్ మిస్టర్ కాళే, ఐఎమ్ రానా. నీలాంటి వాడిని పతనం చేయడానికి పుట్టిన ప్రళయకారుణ్ణి. నీకోసం ఎదుగుతున్నాను రానా. ఎందుకు నన్ను చంపాలని సరదా పడి ఉంటావు? అవునా? కాదు, నీలాంటి సమర్థుని గౌరవించడం సాటి వీరుడిగా నా బాధ్యత. నువ్వు వీరుడువా? ఆ మాట అనడానికి సిగ్గు లేదు? నా వీరత్వానికి ఏ లోటు వచ్చిందని ఇప్పుడు అడవుల్లో దాక్కొని అమాయకులను హింసించడం వీరత్వం కాదు. పచ్చిగా పెరిగిన పైరును కరుణ చేసి ఇంటికి తెచ్చుకుంటాడు రైతు. అతను చేసిన తప్పు కానప్పుడు నేను చేసిన తప్పు ఎలా అవుతుంది? ఎస్ మిస్టర్ కాళీ, అడవుల్లో దాక్కొని ఆకులు తింటూ నీ చిన్న పిల్లలు చితికిపోయింది అనుకున్నాను, కానీ నీకు కూడా చావు తెలివితేటలు చాలా ఉన్నాయే. నా తెలివితేటలకు ఏమైందని ఇప్పుడు ఎవరి తెలివితేటలు వాళ్ళ గొప్పగా ఉంటాయి. నీ గొప్పతనం గురించి ప్రపంచానికి మొత్తం తెలుసు. ప్రపంచానికే తెలిసిన గొప్పతనం నీకు తెలియకపోవడం విచారకారణం. తర్వాత ఇరిక విచార దిగాని, కానీ ముందు నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నువ్వంటే గౌరవం చెప్పాను కదా. నీలాంటి వారి గౌరవం నాకు అక్కర్లేదు. కుమార్ రాజాని ఎందుకు కిడ్నాప్ చేశావు? నీకు అనవసరం. నాకు అవసరం. ఏమిటో అంత అవసరం? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు కిడ్నాప్ చేశాను నేను చెప్పను. నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకోగలను. అంతరు సమర్థులు అయితే నా స్థావరానికి ఎందుకు వచ్చావు? అసాధ్యాన్ని సాధించేయడమే ఈ రానా ప్రత్యేకత. నువ్వు మహామేధావు కావచ్చు, సమర్థుడు కావచ్చు, కానీ మిస్టర్ రానా ఇక్కడ నేను చెప్పినట్టు చేయవలసిందే. ఇది నా స్థావరం. పిచ్చివాడా, అనేక సార్లు నీ అనుచరులు అంత చూసి నీ గుణపాఠం చెప్పాను, మర్చిపోయావా? పొరపడుతున్నావు రానా. నీటిలో ఉన్న ముసలికి దాని బలం రెట్టింపు ఎక్కువ. ఇప్పుడు ఆ ముసలి లాంటి వాడనే నేను. ఇప్పుడు నేను చెప్పినట్టు వినడం తప్ప నువ్వేమీ చెయ్యలేవు. నీటిలో అయినా నిప్పుల మధ్య అయినా అజేయంగా పోరాడే విజయాన్ని నేను. మర్యాదగా కుమార్ రాజన్ నాకు అప్పగించు. అప్పగిస్తాను, కానీ ఒక కండిషన్. ఏంటది? నువ్వు నాకు పార్ట్నర్ గా పనిచేయాలి. అదలకంటున్నావా? కాదు, కలలు నిజం చేయాలనుకుంటున్నాను. ఆకాశం నుండి జారిపడే పిడుగును నా చేతిలో పట్టుకోవాలని చూస్తే నువ్వే చేస్తావు. అయితే నాతో చేయి కలపనంటావు. అది నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జరగదు. అయితే నీ వచ్చిన పని కూడా అవ్వదు. ఆల్రైట్ మిస్టర్ కాళీ, నువ్వు కుమార్ రాజాని కిడ్నాప్ చేయడంలో ఆ యుగేందర్ హస్తం ఉందని నాకు తెలుసు, కానీ
అతను ఎందుకు చేయించాడో నాకు తెలియదు. అది తెలిసిన రోజు 100 మంది కాయలు అడ్డొచ్చిన 1000 మంది గందలు అడ్డొచ్చిన కుమార్ రాజాను నిర్భయంగా విడిపించుకు వెళ్తాను. లుక్ మిస్టర్ రాణా, నాకే నీతులు చెప్తున్నావా? ఆ ఖైదీని నేను వదిలితేనే బయటకు వస్తాడు. ఆల్రెడీ మిస్టర్ కాళీ, కానీ ఒక్కడి మాత్రం గుర్తుంచుకో, ఇంతలోగా నీ అతిథిని ఉపయోగించి కుమార్ రాజుకి ఏమైనా హాని కలిగించావు